హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో ద్రౌపది దేవిని మోహించిన జయద్రథుడు గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ఒకసారి పాండవులు వేట కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు ద్రౌపది దేవి ఆశ్రమంలో ఒంటరిగా ఉంది. అదే సమయంలో సింధు దేశపు రాజైన జయద్రథుడు తన సైన్యంతో కలిసి సెల్వరాజు కుమార్తెను వివాహం చేసుకోవడానికి అడవి దారిలో వెళుతూ కామ్యాక వనాన్ని చేరుకున్నాడు. అప్పుడే అతడు ఒక ఆశ్రమం బయట ద్రౌపది దేవిని చూసి ఆమె అందానికి మైమర్చిపోయి ఆమె ఎవరో తెలుసుకొని రమ్మని తన మంత్రిని పంపించాడు. అప్పుడు అతను ద్రౌపది దేవి దగ్గరికి వెళ్ళి, ఎవరివి నువ్వు, ఎందుకు ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నావని అడిగాడు. అంతేకాకుండా సింధు దేశపు రాజుని చూపించి, అతడు నన్ను ఇష్టపడుతున్నాడని, అందుకే నిన్ను తీసుకురావడానికి నన్ను నీ దగ్గరికి పంపించారని చెబుతాడు. అది విని ద్రౌపది దేవి అతనితో తనకు పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారని, అలాగే తను పాంచాల దేశపు రాజు అయిన ద్రుపద మహారాజు కుమార్తెనని, అలాగే పంచపాండవుల భార్యను నేను అని, తన పేరు కృష్ణ అని, ఈ సమయంలో తన భర్తలు వేట కోసమే అడవికి వెళ్ళారని అతనితో చెప్పి తన కుటీరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అతను వెళ్ళి జయద్రథుడితో ద్రౌపది దేవి చెప్పిన అన్ని విషయాలను చెబుతాడు. అది విని జయద్రథుడు ఎలాగైనా ద్రౌపది దేవిని సొంతం చేసుకోవాలని ఆమె కుటీరంలోకి వెళ్తాడు. అతను చూసిన ద్రౌపది దేవి ఆశ్చర్యపోతుంది. అప్పుడు జయద్రథుడు ద్రౌపది దేవితో, నీ అందాన్ని చూసి నేను నా ఇంద్రియాలు నిగ్రహించుకోలేకపోతున్నాను, వెంటనే నువ్వు నా కోరిక తీర్చు అని అంటాడు. అది విని ద్రౌపది దేవి జయద్రథుడితో, అయ్యా, నువ్వు ధృతరాష్ట్రుడి కుమార్తె అయిన దుశ్శలక భర్తవు, ఆమె పాండవులకు సోదరి అవుతుంది, నువ్వు నాకు అన్నవరుస అవుతావు, అలాంటి నువ్వు నాతో ఇలా మాట్లాడడం మంచిది కాదు అని అంటుంది. అప్పుడు జయద్రథుడు ద్రౌపది దేవితో, క్షత్రియులకు భావి వరుసలు ఉండవని, వెంటనే నాతో రా అని అంటాడు. అది విని ద్రౌపది దేవి కోపంతో, నా భర్తలైన పంచపాండవుల గురించి, వారి యొక్క బలం గురించి తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, వారికి ఈ విషయం తెలిస్తే నిన్ను చంపేస్తారని అంటుంది. ఆ మాటలు విని కోపంతో జయద్రథుడు ద్రౌపది దేవి తల పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి తన రథంలోకి ఎక్కించుకుంటాడు. అదే సమయంలో ద్రౌపది వేస్తున్న కేకలు విని ధౌమ్యుడనే మహాముని ఆ రథం వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో పాండవులు వేట పూర్తి చేసుకొని ఆశ్రమానికి వచ్చి చూసేసరికి అక్కడ ద్రౌపది దేవి లేదు. కుటీరంలో ఉన్న సామాన్లు అన్నీ చిందరవందరగా పడి ఉండడంతో భయపడిన పాండవులు తమ ఆయుధాలను తీసుకొని అక్కడే కనిపిస్తున్న రథచక్రాల గుర్తులు చూసి వాటి వెనకాలే తమ రథంలో వెళ్ళారు. అలా కొద్ది దూరం వెళ్ళేసరికి వారికి ద్రౌపది దేవిని తీసుకుని వెళ్తున్న జయద్రథుడి రథం కనిపించింది. అప్పుడు పంచపాండవులు సింధు రాజు సైన్యంపై యుద్ధం చేయడం ప్రారంభించారు. అర్జునుడు తన బాణాలతో అనేక అగ్నిగోళాలను సృష్టించి వాటితో సింధురాజు సైన్యాన్ని నాశనం చేశాడు. అలాగే భీముడు తన గదతో అనేక మంది సైనికులను చంపాడు. అలాగే నకుల సహదేవులు వారి కత్తులతో, ధర్మరాజు తన బల్లెంతో యుద్ధం చేస్తూ అనేక మంది సైనికులను చంపుతున్నారు. అది చూసిన జయద్రథుడు భయంతో ద్రౌపది దేవిని తన రథం నుంచి దింపేసి తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతున్నాడు. అప్పుడు అర్జునుడు, భీముడు ధర్మరాజుని, నకుల సహదేవులను ద్రౌపది దేవి దగ్గర ఉండమని జయద్రథుడు రథం వెనకాల వెళ్ళారు. అప్పుడు అర్జునుడు తన బాణాలతో జయద్రథుని రథచక్రాలను ఖండించారు. దానితో జయద్రథుడు రథం నుంచి కిందకు పడిపోయాడు. వెంటనే భీముడు జయద్రథుడు పైకి దూకి అతను లేవలేనంతగా అతన్ని కొట్టి అతన్ని చంపడానికి పీక పైన కాలు పెట్టాడు. వెంటనే అర్జునుడు భీముణ్ణి ఆపి, మన అన్న ధర్మరాజు మాట ప్రకారం ఇతన్ని క్షమించి ప్రాణాలతో విడిచిపెట్టు అని చెబుతాడు. అప్పుడు భీముడు అలాగే అని ఒప్పుకొని, వీడెప్పుడు పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తానని ఒక పదునైన కత్తితో జయద్రథుడు తలను 5 సిక్కలుగా ఖండించి అతని ధర్మరాజు దగ్గరకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు ధర్మరాజు జయద్రథుడితో, నీవు మా సోదరి దుశ్శల భర్తవు, అందువల్లే నిన్ను మేము ప్రాణాలతో విడిచిపెడుతున్నామని చెప్పి అతన్ని వదిలేస్తాడు. దానితో జయద్రథుడు అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, చూశారుగా ద్రౌపది దేవిని మోహించిన జయద్రథుడు పాండవుల చేతిలో ఎలాంటి అవమానాన్ని పొంది తన ప్రాణాలను ఎలా కాపాడుకున్నారో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.